పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలని భాగం కానున్నాయి. ఎల్ఓసి వెంటనే ఉన్న రాష్ట్రాల్లోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ను తలపెట్టారు. ఆపరేషన్ షీల్డ్కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను జారీ చేశాయి. బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ను సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి. మొత్తంగా 244 జిల్లాలు దీన్ని నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్లైన్లు యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్స్ నెట్వర్క్లను పరీక్షిస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ డ్రిల్లో ఆయా రాష్ట్రాల పరిధిలోని జిల్లాలని భాగం కానున్నాయి. ఎల్ఓసి వెంటనే ఉన్న రాష్ట్రంలోని ప్రజల యుద్ధ సన్నద్ధతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆపరేషన్ షీల్డ్ మాక్ డ్రిల్ను తలపెట్టారు. ఆపరేషన్ షీల్డ్కు సంబంధించి ఆ రాష్ట్రంలోని సివిల్ డిఫెన్స్ విభాగాలు అన్ని జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలను జారీ చేశాయి. బ్లాక్అవుట్ మాక్ డ్రిల్ను సక్రమంగా నిర్వహించాలని నిర్దేశించాయి. మొత్తంగా 244 జిల్లాలు దీన్ని నిర్వహించారు. మాక్ డ్రిల్ సమయంలో ఎయిర్ ఫోర్స్, సివిల్ డిఫెన్స్ కంట్రోల్ రూమ్ల మధ్య హాట్లైన్లు యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ రైడ్ సైరన్లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ నెట్వర్క్లను పరీక్షిస్తారు. ప్రజలు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను ఆపేస్తారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్సుల వంటి అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది.